భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బహుళ విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. రెండు చేతులు తండ్రి అయిన దేవుని సింహాసనం వైపు చూపిస్తూ స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నిత్యము కెరూబులు శరాబులతో ఆరాధించబడుతున్న నా యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. మా ఘనత ప్రభావములు మన మధ్యలో ఇమ్మానుయేలు కూడా వచ్చినట్టయితే ఆరాధన జరిపించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయం దేవుడు చూస్తున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. పశ్చాత్తాపం కలిగిన మనస్సును దేవుడు పరిశీలన చేసి చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గడిచిన కాలములో తెలిసి తెలియక చేసిన అపరాధములను, మన పాపములను, మన దోషములను ప్రభు పాదాలకు సమర్పణ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే మనందరినీ క్షమించగలిగిన వాడు. స్తుతి 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 స్తుతులు చెల్లిద్దాం. స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. అయా నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దేవా, నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా రాజా రాజా రాజా, నీకే స్తుతి స్తుతి స్తోత్రం 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 కూడా స్తోత్రం కూడా. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ యేసుని స్తుతించండి. ఆరాధనలో ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరూ యేసుని స్తుతించి ఆరాధించుదాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా.
స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దయచేసి నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాన్న మార్చింది నీవేనని ఆమెను అనచి అధికారులను అదముల చేసిన నీవు నీ ప్రజల నెమ్మదికై రాజాన్న మార్చింది నీవేనని ఆమెను అనచి అధికారులను అదముల చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ నీతి చిరకాలమై
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఈ ప్రజల నెమ్మదికై ఆది రాజాజ్ఞ మార్చింది నీవేనని. అవును ప్రభువా, స్తోత్రం నీ ప్రజల నెమ్మదికై తండ్రి, మీ రాజ్యాజ్ఞని మార్చివేసిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా మా పాపములను, మా అపరాధములను తండ్రి, మా దోషములను కొట్టివేయటకు తండ్రి, మీ రాజ్యాజ్ఞని మార్చివేసిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆజ్ఞ మీరి తండ్రి అనేకులు పాపము చేసి ఉండగా తండ్రి, వారందరినీ ప్రభావం మరలా ఆజ్ఞను మార్చిన మీ బిడ్డను స్వీకరించినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రేమ ప్రార్థనశాలలో తండ్రి, మా అందరితో నీవు ఉన్నావయ్యా, మాతో నీవు ఉన్నావు తండ్రి. దీనులము, అల్పులము, ఒట్టి వారము నాయన, ఎన్నిక లేని వారము తండ్రి, మనందరినీ ఎన్నుకొని ప్రభువా ఒక చిన్న మందగా తండ్రి ఇక్కడ సమకూర్చున్నందుకు ప్రభువా, మీ రక్షణ భాగ్యాన్ని మాకు ధరింప చేస్తున్నందుకై నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృప కలిగిన దేవా, కనికరమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను తండ్రి.
కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును తండ్రి. అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి. అవును. ప్రతి వారి అవసరతలు మీరే తీర్చమని అడుగుతున్నాను ప్రభు. హల్లెలూయా. ప్రతి వారికి సహాయముగా మీరే నిలవబడమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. కృప చూపించండి, కనికరించండి, దయ చూపించండి. హల్లెలూయా. ఎవరిని ఉట్టి చేతుల పంపగా ఈ సర్వాశీర్వాదములతో తన మీ బిడ్డలను దీవించి కృప చూపించి కనికరించి వారి గృహములకు పంపమని యేసు క్రీస్తు నామములో తండ్రి అవును తండ్రి. ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ మీ మీ స్థలాల్లో కూర్చున్నట్లయితే వాక్య పరిచర్యలోకి వెళ్దాం. దేవుని యొక్క వర్తమానము, ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మన మధ్య ఉంచి మనందరితో దేవుడు మాట్లాడే ప్రతి మాటను హృదయపూర్వకంగా మన హృదయాల్లో స్వీకరించినట్లయితే వారిని అట్నుంచి రెండోది దేవునికి మహిమ కలుగును గాక. చేస్తుండగా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మీద ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుంటే, మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువ, సమాధానకర్తవైన మా ప్రభువ, చక్కనైన ఉదయం నుంచి ప్రభువ మధ్యాహ్నం వరకు నీ కాపుదల దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. చక్కగా పాఠం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నేను మహిమపరుచుకున్నాం తండ్రి. ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభు వస్తున్న నీ సేవకుని నీ శిలువ సట్లు మరుగుపరుచుకొని నా తండ్రి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవ నీకే తెలుసు ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని మీ స్వాధీనం పరుచుకోమని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ రాజయ్య గారు వచ్చి 10 నిమిషాలు దేవుని యొక్క వర్తమానం అంతా పంచుకుంటారు. సమయం 11:12 అయింది. 12:10 కల్లా ముగించినట్లయితే త్వరగా అందరం మన గృహాలకు వెళ్ళిపోదాం. త్వరగా రండి బ్రదర్. దయచేసి అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. మందిరము 9 గంటలకు స్టార్ట్ చేయబడుతుందంటే కనీసం 10:30 కూడా వస్తున్నారు. తొందరగా వస్తే మనం పెద్దల కాడే వెళ్తాం. పెద్దల కాడే రావడానికి సిద్ధపాటు కలగండి. రేపు వచ్చే వారం 9 గంటల మందిరంలోకి చేరి రావాలని ప్రభుపేట అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 9 గంటలకల్లా చేయాలి. ఆటో రెడీగా ఉంటుంది. ఆటో ఎన్ని బాడుగులను వదిలేసి మీకోసం అక్కడే పెడుతున్నాడు. ఉదయం 8 గంటలకల్లా మీరు 8:30కి ఎక్కితే 9కి ఇక్కడికి వచ్చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన సర్వోన్నతమైన స్థలములో ఆయన మహిమను కుమ్మరించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధుడైన ప్రభు మన పక్ష నుండి నడిపించును గాక. పరిశుద్ధ లేఖనముల నుండి మొదటి సమూయేలు గ్రంథము 16వ వచనం, 16వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగా సెలవిచ్చును, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నువ్వు ఎంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుడు దీనులను లేపినెత్తువాడు, దరిద్రులను లేవినెత్తువాడు, కుంగిన వారిని లేవినెత్తువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యెషయా కుమారులలో 8 కుమారులు ఉన్నారు. 7వ వచనం చదువుకుందాం. అయితే ఆ యెహోవా ఆ సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. సమయాలతో ఇలాగా సెలవిచ్చును. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టువానిని యెహోవా లక్ష్య పెట్టుడు. నేను అతను త్రేసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చదవండి. యెషయి అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రంపింపగా అతడు యెహోవా ఇతని నేను కోరుకొనలేదను. అప్పుడు యెషయి సమాను పిలువగా అతడు యెహోవా అతనిని కోరుకొనలేదను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారు వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పును. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపుము. అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలుపునించి లోపలికి తోడుకు వచ్చును. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునే ఉండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవివ్వగా సమూయేలు తైలపు కొమ్మని తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేసును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరూ ఇటువైపు చూడండి. ఇప్పుడు చదువుకున్న వాక్య భావన మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. యెషయి కుమారులు 8 మంది కుమారులు. ఎంతమంది? 8 మంది కుమారులు. అయితే దేవుడైన సర్వశక్తిమంతుడైన ప్రభు సమూయేలుతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే యేసయ్య కుమారులు ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించుము. ఎలాగా? రాజుగా అభిషేకించమని సమూయేలు సెలవివ్వగా సమూయేలు యేసయ్య దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న కుమారులందరినీ దగ్గరికి పిలిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకైతే 8 కుమారులు ఉంటే అతని పిలిచింది 7 కుమారులే. ఎంతమంది? 7 కుమారులే. 7 కుమారులని అక్కడ మొత్తాన్ని నిలబెట్టి దేవుడు మహిమ చేత అభిషేకించబడాలని సమూయేలు ఉద్దేశించి ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దీనుడైన కనిష్ఠుడైన దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమడిన బిడ్డలారా, కనిష్ఠుడైన యేసయ్య కుమారుడు కనిష్ఠుడైన దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతను గొర్రెల కాపులుగా ఉన్నాడు. అతను తీసివేసేవాడుగా ఉన్నాడు. తిరస్కరించేవాడుగా ఉన్నాడు. తినికింపబడిన వాడుగా ఉన్నాడు. అతని కుటుంబంలో అవహేళన చేసిన వాడుగా ఉన్నాడు. అతని కుటుంబం అతని కుంగు తీసిన వాడుగా ఉన్నాడు.
అతను ఒక గొర్రెల కాపురుగా ఉన్నాడు. ఉన్న 8 కుమారులు అతని కనిష్ఠుడైన దావీదుని అతని దీనుడిగా చూసి ఉన్నారు అందరూ, దరిద్రుడిగా చూసి ఉన్నారు అందరూ. అయితే నా దేవుడు అతని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దీనులను ఆయన లేవనెత్తిన వాడు, దరిద్రులను ఆయన లేవనెత్తువాడు, కుంగిపోయిన వారిని ఆయన లేవనెత్తిన వాడని దేవుడు లేఖనాలు సెలవిచ్చుచున్నాడు. ప్రేమడిన బిళ్ళగా ఇక్కడున్న 7 దేవుడు ఎంచుకోలేదు. కనిష్ఠుడైన దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు దావీదుని పిలిచి అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇతని ఎర్రని వాడుగా ఉన్నాడు, మంచి సౌందర్యం కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి నేత్రము కలిగిన వాడు ఉన్నాడు అని చెప్పి అప్పుడు దేవుడు ఆకాశము నుండి సమూయేలుని పిలిచి ఇతన్ని అభిషేకించము, ఇతని నేను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే సమూయేలు ఆ దావీదుని పిలిచి, కుమారుడా ఇటురా, కుమారుడా నువ్వు ఇటురా, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక మంచి ఉపమాన రీతిగా నేను ఒక వాక్యము బోధించాలనుకుంటున్నాను. ఒక తల్లి ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. బాగా జాగ్రత్తగా గమనించాలి. కుమారుడు స్కూల్కి వెళ్తా ఉన్నాడు. ఒకనొక సమయంలో ఆ స్కూల్లోనే హెడ్ మాస్టర్ ఒక లెటర్ రాసి తన కుమారుడికి ఇచ్చి పంపించున్నాడు. వెంటనే ఆ కుమారుడు వచ్చి ఆ హెడ్ మాస్టర్ రాసిన లెటర్ అమ్మ చేతికి ఇచ్చి ఉన్నాడు, ఆ తల్లి చేతికి ఇచ్చి ఉన్నాడు. ఆ తల్లి చూసి చదివి తర్వాత ఆ కుమారుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అమ్మా ఆ లెటర్లో ఏమి రాయబడింది చెప్పమ్మా నేను అడిగాడు. అయితే ఆ తల్లి ఏమని చెప్తుందంటే, అయ్యా నువ్వు మంచి జ్ఞానము గలవాడివి, బాగా చదువుకున్న వాడివి, నువ్వు ఆ హెడ్ మాస్టర్ ఏమని చెప్పాడంటే, రోజు ఆ బిడ్డకి ఇంకా చదువు బలంగా నేర్పించము అని చెప్పి ఆ తల్లి ఆ కుమారుడికి చెప్తుంది. అయితే అయ్యా ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళని అవసరం లేదు, నా దగ్గర ఉండు, నీకు సమస్తమును నేను నేర్పిస్తాను, చదువు మాత్రం నీకు నేర్పిస్తానని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డకి అన్ని అక్షరంతో కూడి అన్ని నేర్పించి ఉన్నాడు. ప్రేమడిని బిడ్డలారా, అయితే ఆ కుమారుడు ప్రతిదీ నేర్చుకుంటూ ఆ తల్లి నేర్చుకున్న ప్రతి విషయంలో దేవునికి అప్పగిస్తూ ప్రార్థిస్తుంది. కుమారుడు కొరకు దేవునికి అప్పగించి ఉంది ఆ కుమారుణ్ణి. అయితే ఒకానొక సమయంలో ఆయన పెద్దవాడై ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడి, ఎక్కడ ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబడి ఒక సైంటిస్ట్ గా మారాడు. ప్రేమడిన పిల్లగా మరి ఆయన అతను లోకాన్ని వెలిగించున్నాడు. ప్రేమడిన పిల్లగా ఏమి వెలిగించున్నాడు? లోకాన్ని వెలిగించున్నాడు. ఈ రోజు ఈ బల్బు వెలుగుతుందంటే అతని పేరే థామస్ ఆల్వా ఎడిసన్ గారు. అయితే ఆయన ఇప్పుడు ప్రపంచం మొత్తము ఆయన ఒక కాంతి ద్వారా వెలిగింపబడి ఉన్నది. ప్రేమడిన పిల్లగా ఆయన ఎంతో. అయితే తర్వాత అక్కడికి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో పుస్తకాలను చూస్తుంటే అప్పుడు హెడ్ మాస్టర్ రాసిన లెటర్ కింద పడి ఉన్నది. ఆ లెటర్ చూసి అతను తెలిసి చూసి చదువుతుండగా అప్పుడు ఆయన చదువుతా ఉన్నాడు. ఆ హెడ్ మాస్టర్ ఏమని రాశాడంటే, అమ్మా నీ కుమారుని ఇంకా స్కూల్కి పంపు, మాకు చదువు రాని తద్దమా, పనికిరాని వాడు అని చెప్పి ఆ లెటర్ మొత్తం రాసేది. ఆ లెటర్లో అంతా రాసి ఉన్నది. అందులోకి ఆ లెటర్ చూసి బాధపడి అప్పుడు అర్థం చేసుకున్నాడు, నా తల్లి నన్ను ప్రేమించి ఆ హెడ్ మాస్టర్ రాసిన లెటర్ చదవకుండా నాకు మంచి పోషించి మంచి చదువు నేర్పించి మంచి ప్రార్థన పరువుడిగా నన్ను నిలబెట్టి వాడుకుంది అని చెప్పి వాళ్ళ అమ్మ మీద సంతోషం కలిగించింది.
ప్రియమైన బిడ్డగా మనుషులు అవహేళన చేయొచ్చు, మనుషులు మనల్ని తుణీకరించే వరకు ఉండొచ్చేమో. అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడు నాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన కాత్రుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లిన వాడును గాను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతని వెనక్కి చేయకపోతే లోకమంట అతను తృణీకరించే వారుగా ఉన్నాడు. మనుషుల వలన ఆయన విసర్జించబడిన వారుగా ఉన్నారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అవహేళన చేసి ఉన్నారు. ఆయన మొహము ఆయన మొదటి చదువుకున్నాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? లేత మొక్క వలను, ఎండిన భూములో మెలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడుగా అయ్యాను. చూడండి ప్రియమైన బిడ్డగా, అతడు ఆయన ఎదుట పెరిగి ఉన్నాడు. ఆయన ఎవరనగా తండ్రి ఎదుట పెరిగి ఉన్నాడు. అయితే మన పాపముల నిమిత్తము, మన దరిద్ర నిమిత్తము, మన వ్యసనాల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనుషుల చేత విసర్జించబడిన వారుగా ఉన్నాడు, తృణీకరింపబడిన వారుగా ఉన్నాడు. అయితే నా దేవాది దేవుడు సర్వాధికారైన సర్వశక్తిమంతుడైన ప్రభు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన మధ్య ఆకాశములో అఘోరంగా శిలువలో బలియాగమై ఉన్నాడు. ఆయన ఒక పరిశుద్ధమైన రక్తము చేత దీనులను లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా. దరిద్రులను లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా. కుంగిపోయిన వారిని లేవనెత్తి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ మనసులో మనం తిరిగింపువాడుగా ఉన్నాడేమో, అవహేళన చేసిన వారుగా ఉన్నామేమో, కుంగిపోయిన వారుగా ఉన్నావేమో, బాధపడిన వారుగా ఉన్నావేమో. నా దేవుడు చెప్తున్నాడు, అటు వారిని దేవుడు ఎంచుకోబోతున్నాడు. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ గారు తృణీకరింపబడిన వారు. అక్కడ స్కూల్లో ఉన్న అందరి చేత తృణీకరింపబడిన వారు. అయితే నా దేవుడు అతను నెట్టి వేయలేదు. ప్రియమైన బిడ్డలారా, అతను ప్రేమించి ఉన్నాడు. దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడే ఉండను. సమస్తము ఆయన మూలకము కలుగును. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండును. థామస్ అల్వా ఎడిసన్ గారు ఈ వాక్యము చదువుకొని, ఈ వాక్యాన్ని జ్ఞానించి, దేవుడు ఒక జ్ఞానమును పొందుకొని, తృణీకరింపబడిన ఆ థామస్ ఆ వాక్యము చదువుకొని ఈ రోజున ప్రపంచం మొత్తము వెలిగించి ఉన్నాడు. హల్లెలూయా. మనుషులైతే అతను తృణీకరించవాడుగా ఉన్నాడు. కానీ బైబిల్ చదువుకున్న థామస్ గారు, అల్వా ఎడిసన్ గారు ఆయన లోకాన్ని వెలిగించి ఉన్నాడు. ఈ రోజు నువ్వు తృణీకరింపబడిగా ఉన్నావా?
నువ్వు తినికించబడిన దానిగా ఉన్నావా? తునికింపబడిన వాడుగా నువ్వు ఉన్నావా? నా ప్రభు చెప్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రేమైన వారలారా, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడివైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ప్రేమైన వారలారా, దేవుడి దృష్టికి నువ్వు ఎలా ఉన్నావంట? ప్రియుడివై ఉన్నావంట, గనుడివై ఉన్నావంట. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మనసుని నిన్ను విసర్జించి వచ్చాము, నిన్ను బాధ పెట్టించాము, నిన్ను కుంగదీయించాము, నిన్ను దుఃఖ కాంతుడుగా చేయించాము, కానీ నా దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, లోబడిన ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. లోబడిన ప్రజల వైపు దినమెల్ల నేను చేతులు చాపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు ఒక పాట పాడుకున్నాం. ఏమని పాట పాడుకున్నాం? నీ ప్రజలు నమ్మదకై రాజాజ్ఞని మార్చిన దేవుడు, ఆయనే సర్వాధికారి అయిన ప్రభు. హల్లెలూయా. రాజాజ్ఞను మార్చింది. ఏంటి ఆ రాజాజ్ఞ? నిన్ను పరిశుద్ధతలోకి తీసుకురావటానికి ఆయన ప్రాణం పెట్టాడు. దరిద్రుడు అనబడుతున్న నిన్ను లేవనెత్తడానికి, దీనుడు అనబడుతున్న నిన్ను లేవనెత్తడానికి, కుంగిపోతున్న నిన్ను లేవనెత్తడానికి, అవగాహన చేసిన నీ కుటుంబంలో నీ బంధువులు నీ స్నేహితులు వాటిల నుండి నిన్ను లేవనెత్తడానికి, సహోదరులందరికన్నా ఘనుడుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు వస్తున్నావు నువ్వు, యేసు బ్రహ్మ ప్రార్థనశాలలో వస్తున్నావు నువ్వు. మనమందరము దేవుడు ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నాడు. ప్రేమడిని బిళ్ళగా, దేవుడి యొక్క ఆశీర్వాదం పొంది నీ కుటుంబం మొత్తం ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. నువ్వు వట్టి చేతులు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదు. వట్టి చేతుల నుండి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదు. నా ప్రభు ఆజ్ఞయిస్తున్నాడు. ఆయన ఒక ఆశీర్వాదం ఉంది. నీ కుటుంబం అంతా ఆశీర్వాదం పొందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పుట్టుకతో 38 సంవత్సరాలు కలిగిన వ్యాధి కలిగిన ఒకడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. అతను అవిటివాడుగా ఉన్నాడు, కుంగిపోయిన వాడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. కోనేటి దగ్గరికి వచ్చి ఆ కోనేటి నీళ్ళు ఎవరైతే ముందు ఆ దేవతతో నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ఆ ముందు దూకుతారో అతడు స్వస్థత పొందుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఆ దీనుడు, ఆ దరిద్రుడు, ఆ పనికిమాలిన వాడు 38 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేట్లో ఎవరు వేస్తాడు, నేను ఎప్పుడు స్వస్థత పొందుతానని చెప్పి వేడుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రేమడిన బిళ్ళగా, మనుషులైతే అతన్ని విసర్జించి ఉన్నాడు, మనుషులైతే అతన్ని తులకరించి ఉన్నాడు. అంతమంది ఉన్న ఆ జన సమూహంలో ఆ మనిషిని ఆ కోనేట్లో వేయలేకపోయి ఉన్నారు. అర్థమవుతుందా నా మాటలు? ఆ కోనేట్లో వేయలేకపోతున్నారు. ప్రేమడిన బిళ్ళగా 38 సంవత్సరాలు బాధను అనుభవిస్తున్నాడు. 38 సంవత్సరాలు మనసుల చేత విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. కుంగిపోయినాడు. ఎంతవరకు కుంగిపోయినాడంటే దీని స్థితిలో కుంగిపోయినాడు. మనుషుల చేత విసర్జించబడి కుంగిపోయి ఉన్నాడు.
దరిద్రత కలిగి ఉన్నాడు. ఒక ఆలోచన, ఒకే ఒక ఆలోచన, ఆ ఆలోచన అతని జీవితం మార్చగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఆలోచన? ఆ కోనేట్లో దిగితే నేను స్వస్థత పొందుతున్నామేమో అని చెప్పి ఆ కోనేటి దగ్గర వచ్చి అతను కూర్చున్నాడు. కూర్చొని ముందు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ముందుకు దూకుతామనుకుంటే తనకంటే అనేక మంది దూకుతున్నారు. ఇతను దూకలేకపోతున్నాడు. పిల్లగా అయితే నా ప్రభు అతను చూస్తున్నాడు, అతను ప్రేమించున్నాడు, అతని కనులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. మన దేవుడు అతను చూస్తున్నాడు. 38 సంవత్సరాలు దీనత్వంలో ఉన్న, దళితులు ఉన్న, కుంగిపోయిన వాడిని దేవుడు చూసి ఉన్నాడు. చూసి అతని దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎవరి దగ్గరికి? దీనుడి దగ్గరికి వచ్చి ఉన్నాడు, దరిద్రుడి దగ్గరికి వచ్చి ఉన్నాడు, బలహీనుడి దగ్గరికి వచ్చి ఉన్నాడు. కానీ ఆయనకు ఒక ఆశ కలిగి ఉంది, నేను స్వస్థత పొందాలని. ఆ కోనేట్లో దూకి నేను స్వస్థత పొందాలని ఒక విశ్వాసం ఆయనకు ఉంది. కానీ నా ప్రభు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపరచుకోవచ్చున్నావా? ఏమంటున్నాడు? స్వస్థపరచుకోవచ్చున్నావా అని నా యేసు అడిగాడు. ఈ రోజు దీనత్వం నుండి దేవుడు నిన్ను లేపుతున్నాడు. హల్లెలూయా. దరిద్రుల నుంచి దేవుడు నిన్ను లేపుతున్నాడు. హల్లెలూయా. కుంగిపోయిన వారిని దేవుడు లేపుతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం ఆశీర్వదించబడే వారుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ 38 సంవత్సరాలు ఆయన కుంగిపోయి ఉన్నాడు. ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈ కోనేట్లో దిగితే నేను స్వస్థపరచబోతున్నానేమో అని ఒక సత్యం కలిగి వచ్చి ఉన్నాడు. అయితే మనసులో అతని ఏమి చేయలేకపోయి ఉన్నాడు. ప్రమిడిగా స్వయంగా దైవ కుమారుడే, సర్వశక్తివంతుడైన, సర్వ సృష్టికి కారణభూతుడైన యేసయ్యే అతని దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆ 38 సంవత్సరాలు వాది కలిగిన వాడి దగ్గరికి వచ్చి ఉన్నాడు. వచ్చి అయ్యా స్వస్థపరచుకోవచ్చున్నావా అని దేవుడు అడిగాడు. అవును ప్రభు అన్నప్పుడు వెళ్ళి పరిగెత్తమని దేవుడు సెలవిచ్చున్నాడు. వెంటనే పరిగెత్తి దేవుడు గంతులేసి దేవుని మహిమపరుచున్నాడు. ప్రమిడిగా మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన కుటుంబంలో మన కనిష్ఠులుగా ఉండొచ్చేమో, దావీదు వలె మన గొర్రెల కాపరిగా ఉండొచ్చేమో, అవహాలన చేసి ఉన్నారేమో, మన బంధుమిత్రులు మనం అవహాలం చేసి ఉన్నారేమో, మన స్నేహితులు మన అవహాలం చేసి ఉన్నారేమో, ధనము లేదని చెప్పి అవహాలం చేసి ఉన్నారేమో, విధురాలని చెప్పి అవహాలం చేసి ఉన్నారేమో, దరిద్రుడు అని నేను కుంగిదీసి ఉన్నాడేమో, ఏమో లేదని చెప్పి నిన్ను కుంగిదీసి ఉన్నాడేమో, మనుషులందరూ నిన్ను విశ్రమించే వరకు ఉన్నాడేమో. అయితే నా దేవుడు ఆ మనుషుల చేత విశ్రమించబడిన ప్రతి ఒక్కరి చేత ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. ఆయన సిలువ వేయబడి ఆయన ఒక పరిశుద్ధమైన రక్తం చేత ప్రతి ఒక్క మనిషిని దరిద్రతను తొలగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. ప్రమదింపగా ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రతి మనిషిని వెలిగించి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చిన వట్టి చేతులు నువ్వు వెళ్ళకూడదు. వచ్చిన వట్టి చేతులతో నువ్వు వెళ్ళకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలి. 1వ దినత్వంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం మొత్తం ఆశీర్వదించబడును గాక. ఈరోజు నీ కుటుంబం మొత్తం దేవుడు ఆశీర్వదించబడును గాక. దరిద్రత నుండి దేవుడు లేవనెత్తును గాక. దరిద్రత దేవుడు నిన్ను లేవనెత్తును గాక. ప్రేమని బిడ్డలారా, దేవుడు అయ్యగారు ఇచ్చిన సమయము ముగించబడినది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబడిన వాక్యం దేవాది దేవుడు దీవించి ప్రతి హృదయంలో ఆయన నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమె మరి ఇంతవరకు దేవాది దేవుడు మాట్లాడిన ప్రతి మాట అందరి హృదయాల్లో పదిలపరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఎవరితో ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. అంతేనా? దావీదు మహారాజు లాస్ట్ వాడే. దావీదు అందరికంటే చిన్నవాడు. మిగతా 7 మంది కూడా చాలా బలాఢ్యులు, ధైర్యవంతులు, సాహస వీరులు. అయినను దేవుడు వారిని ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకుంటాడు? చిన్నవారు, తెలివి లేని వారని ఎంతమంది అయితే వాళ్ళ అన్నదమ్ముళ్ళు దావీదును నీచంగా చూసినారో అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈరోజు యేసు ప్రేమ ప్రార్థనశాలను కూడా దేవాది దేవుడే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎంతో ధన్యులమై ఉన్నాం. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుచుకుందాం. అందరి దృష్టిలో మనందరము నీచులము, అల్పులము, పనికి మాలిన వారము. కానీ దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇట్టి కృపను మనము ఎల్లవేళలా చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించుకుంటూ జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ చిన్న మరి ఒక ఆజ్ఞను మీకు తెలియజేస్తున్నాను. సమయ పాలన చాలా అవసరము. ఏంటి? సమయ పాలన చాలా అవసరం. మనందరం కూడా సమయమును పాటించి ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే మనం ఏమని ప్రార్థన చేస్తుంటాం? నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. అయ్యా నీవు మాతో ఉండు, మాతో మాట్లాడు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. అవునా? మరి మనము వెళ్తున్నాము మందిరానికి అన్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు? మనకంటే ముందుగానే వచ్చి ఉంటాడు ఆయన. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చినాడు? వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఏం జరిగింది? ఏ స్థలం ముందు దేవుడు మహిమపరచబడాలి? లూకాసు వార్త 2వ అధ్యాయం 13, 14 ఈ 2 వచనాలు చదువుకొని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 13. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతుంది? చదువు 13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్థలములు? సర్వోన్నతమైన స్థలములలో ఎవరికి మహిమ? మహిమ ఆయనకు ఇష్టలైన మనుష్యులకు. ఎక్కడ? ఎవరికి సమాధానం? ఎవరికి ఇష్టలైన వారికి? దేవునికి ఇష్టలైన వారికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సర్వోన్నతమైన స్థలములలో దొరుకుతుంది. ప్రతి స్థలమందు దేవుని మహిమ ఉన్నది. మీరు ఆ మహిమను కనుగొని దేవుని మందిరానికి త్వరపడి వచ్చినట్లయితే మనం పరిపూర్ణమైన ఆరాధన జరిగించుకుందాం. ఏంటి? పరిపూర్ణమైన ఆరాధన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంత అడావుడి చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అడావుడిగా జరిగిపోతుంది. సరిగ్గా అంటే వాక్యాన్ని కూడా సరిగ్గా క్లుప్తంగా వివరించుకోలేని పరిస్థితి. వాక్యాన్ని కుదించుకొని మన సమయ పాలన మాత్రం మనం పెంచేసుకుంటున్నాం. ఇంటి దగ్గర కూర్చుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనం పిలిచినప్పుడు మొదటగా ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. ఎక్కడికి? ఈ స్థలం ముందు దేవదూతలు సంచరిస్తారు. ఎవరు ముందుగా వస్తున్నారా, ఎవరు లేటుగా వస్తున్నారా, ఎవరి వలన ఆరాధన క్రమం అనేది తప్పిపోతుంది అనేది పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ దేవదూతల పని ఏంటి? సరిచేయటం, తెలియని వారికి తెలియపరచటం. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఎక్కడ? దేవుని మందిరంలో సమాధానం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 9 గంటలకి మందిరానికి రమ్మంటే ఎప్పుడు వస్తున్నాం? 10:30 అయింది ఈరోజు. ఎంత? 10:30. మనం ఏమనుకున్నాం? ఎండల కాలం కాబట్టి కొద్దిగా పెందలాడి వెళ్దాం. తెలిసిన వారైతే పెందలకడనే ప్రభు మందిరానికి చేరి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెందలకడ ఎన్ని గంటలకి? మార్తా మరియలాగా వారిలో ఒకరు మాత్రం ప్రభు సన్నిధిలో ఉన్నారు, ఒకరు మాత్రం
ఇంటి పనిలో బిజీగా ఉన్నారు. ప్రభువుకు నేను ఏమి వండి పెట్టాలి, యేసయ్య రాక రాక నా ఇంటికి వచ్చాడని ఆయనకి ఆయన మహిమ అని రుచికరమైన వంటలు వండి పెట్టాలన్నప్పుడు ప్రభు దాన్ని ఒప్పుకున్నాడా? రుచికరమైన పదార్థాలు చేస్తుంది నా కోసం మార్తని సంతోషించాడా? ఏం చెప్పాడు? మార్త, నువ్వు మరేని చూసి నేర్చుకో, కందలకడని ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. ప్రభు యొక్క మాటలు వినడానికి మన హృదయం ఎగిరిపడాలి. మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా ఇంటి మీద, వంట మీద తీసివేయాలి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే ప్రభువే సెలవిస్తున్నాడు, 6 దినములు నీవి, 7వ రోజు దేవునిది కనుక అది దేవునికి సమర్పణ చేయాలి. ఆ రోజున మీరు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను, ప్రియ సహోదరి సహోదరుడా, కందలకడనే మందిరానికి రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ఈ పాత అలవాట్లను తీసివేసి నూతన స్వభావం ధరించుకోవాలి. ఏంటిది? పాత అలవాట్లు తీసివేసి నూతనంగా మనము ప్రభు సన్నిధికి పరిగెత్తే మనస్సు కలిగి మన కందలకడనే రేపు 9 గంటలకల్లా వస్తామన్న వాళ్ళ చేతులు చూపించినట్లయితే వారందరి కోసం ప్రార్థన చేస్తాం. 9 గంటలకల్లా మందిరంలో ఉంటాము అన్న వాళ్ళందరూ పాస్టమ్ చేయట్లేదు, భారతమ్మ అంటే కందలగడ్డ ఏంటి బ్రదర్, నువ్వైతే చేయొచ్చు కానీ పాస్టమ్ ఎత్తలేదు. దయచేసి కందలకడ రండి, కందలకడ వెళ్ళిపోతాం. ఇంకా 1 గంట ముందే వెళ్ళిపోదాం, ఎండలు మొదలక ముందే. ఇప్పుడంటే కొద్దిగా పర్లేదు. రేపు వచ్చేది అదేంటి రోహిణి కార్తె అంటారు. ఆ రోహిణి కార్తె వచ్చిందంటే రోడ్లు సైతం పగిలిపోతాయి, అంటే బండలు సైతం పగిలిపోతాయి. మన తలలో వాటి ఎండకు పెద్ద లెక్క కాదు. దేవుని కృప వలన మనం క్షేమంగా ఇంటికి వెళ్తాం. కానీ కందలకడ వస్తే కందలకడ మందిరాన్ని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కానుకల సమయం కనుక అందరూ ఈ హృదయపూర్వకమైన కానుకలను దేవుడికి సమర్పించినట్లయితే పరిచారకులు మీ యొద్ద కానుకలు స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రం. కానుకల పాట పాడండి. కానుకల పాట పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు ఉంచినట్లయితే కొసగినా నీ ధర ఎంతో భాగ్యమని తలచితి నే భ్రమచితి, అంతయు నాకు సొంతమని ఆశతోనే
కలిగిన ఒక ప్రేమైన కానరాదే. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా.
నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. രാജാതിരാജൻ മഹിമയോടെ വാനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. രാജാതിരാജൻ മഹിമയോടെ വാനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. രാജാതിരാജൻ മഹിമയോടെ വാനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. പ്രാണപ്രിയന്റെ പൊന്നുമുഖത്തെ തേജസ്സോടെ നാം കാണാൻ കാലമായി. പ്രാണപ്രിയന്റെ പൊന്നുമുഖത്തെ തേജസ്സോടെ നാം കാണാൻ കാലമായി. തേജസ്സോടെ നാം കാണാൻ കാലമായി. രാജാതിരാജൻ മഹിമയോടെ വാനമേഘത്തിൽ എഴുന്നള്ളാറായി. ക്ലേശം തീർന്നു നാം നിത്യം വസിപ്പാൻ വാസമൊരുക്കാൻ പോയ പ്രിയൻ താൻ. ക്ലേശം തീർന്നു നാം നിത്യം വസിപ്പാൻ വാസമൊരുക്കാൻ പോയ പ്രിയൻ താൻ. വാസമൊരുക്കാൻ പോയ പ്രിയൻ താൻ. രാജാതിരാജൻ മഹിമ